ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో మాట్లాడదాం పృథ్వీరాజ్ అన్నతోనే. అన్న జై తెలంగాణ. అన్న గద్దర్ అవార్డులను ప్రకటించింది. అసలు సినిమా రంగానికి ఉద్యమానికి సంబంధం లేకుండా గద్దర్ గారు పేర్లు పెట్టడం జరిగింది. సో ఏమంటారు ఈ గద్దర్ అవార్డుల గురించి? వాళ్ళు నేను అనుకున్న ఏంటంటే గద్దర్ అన్న పేరు మీద అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు అసలు ఈ సినిమా అనే దాన్ని మొత్తం ఈ రికార్డింగ్ డాన్స్ ఆంధ్ర మీడియా అయితే పెంపొందించిందో ఈ సినిమా అంటేనే అది కాకుండా కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్, తర్వాత కొంత రోల్ మోడల్స్ హిస్టరీస్ కావచ్చు, చరిత్రలు కావచ్చు, అటువంటి పాత్రలకు కావచ్చు, తర్వాత సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ఆలోచన విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తొక్కిపెట్టిన ఈ ప్రాంత చరిత్రలు కావచ్చు, లేకపోతే మానవ చరిత్రను బయటికి తీసుకొచ్చేటువంటి సినిమాలను ఏమన్నా అటువంటి వాటికి ఆ పాత్రలు కావచ్చు, ఆ సాహిత్యానికి కావచ్చు, అటువంటి వాటికి ఏమన్నా చూస్ చేసి అవార్డులు ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఈ చిల్లర స్మగ్లర్లకు బెస్ట్ యాక్టర్లు ఇచ్చి ఆ పాత్రలు పోషించినటువంటి వాళ్ళకు బెస్ట్ యాక్టర్లు అవార్డులు ఏందో నాకైతే అర్థమే కాలేదు. అటువంటి వాళ్ళకు అవార్డ్స్ వచ్చుడేందో నాకు తెలియదు. సో అట్లా ఎక్స్పెక్ట్ చేసి అట్లా వచ్చినందుకే ఇలా మా బొట్టోళ్ళ అంతా ఏంటంటే అరే ఇదేట్లా ఇట్లెట్లయితుంది అట్లా ఉన్నప్పుడు ఆ గద్దరన్న పేరు పెట్టి విలువైంది గద్దరన్నను ఉల్టా అవమానిస్తున్నారు మీరు. గలీజ్ సినిమాలకు గద్దరన్న అవార్డులు గద్దార్ గాన్లు ఇస్తున్నారు అనేది మా అభిప్రాయం. అంటే అన్న ఇప్పుడు ప్రభుత్వం చాలా రోజుల కిందటనే గద్దర్ అవార్డులు అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అంటే మీలాంటి నాయకులు ఏం చేశారు మరి? అప్పటి నుంచి ఎందుకు కొట్లాడాలి? ఇవాళ అవార్డులు ఇచ్చిన తర్వాత ఇటువంటివి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. నా గురించి అడిగితే నేను నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, సర్పంచ్లకు సంబంధించి కావచ్చు, పంచాయత్ సెక్రటరీల అంశాలు కావచ్చు, వాటన్నిటి మీద మాట్లాడుతూనే ఉన్నాం. వీటి మీద కూడా మాట్లాడుతూనే ఉన్నాము. ఇవి కొద్దిగా హార్స్గా ఏంటంటే ఇచ్చేదాకా మారుస్తారేమో వీళ్ళని మాకున్న సోర్సెస్ తోటి ఇది కరెక్ట్ గా పోతలేదని చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ వినప్పుడు ఇవాళ నిన్న మొన్న కూడా మేము సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ దగ్గర పోయేసి వచ్చినాం. దాని వెనుక ఒక శ్రమ ఉంటది. ఒక ఇంటికి పోవాలన్నా దాని మీద చేయాలన్నా ఒక 4-5 రోజుల హార్డ్ వర్క్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని మాట్లాడుతా ఉన్నాం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉపన్యాసం ఇచ్చిండో ముఖ్యమంత్రి ఉపన్యాసంలో కూడా కనీసము తెలంగాణ వాళ్లకు సంబంధించినటువంటి పాత్రలు సినిమా యాక్టర్ల ఎక్కడ కూడా ఇంత ఇసుమంతా కూడా కనిపించలేదు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అసంటిది పాత్ర దాదాపు 470 సినిమాలకు పైన యాక్ట్ చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా కానీ ఉచ్చరించలేదు. ఆయన కేవలం ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత మోహన్ బాబు ఇటువంటి వాళ్ళ పేర్లు కొన్ని మా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ పేర్లే చెప్పిండు. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాలో కాంట్రిబ్యూషన్ చేసినటువంటి వందలాది సినిమాల కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళ పేర్లు మాత్రం ఈయన కనీసం ఉచ్చరించలేదు. అది బాగా ఇన్సల్టింగ్ అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆ స్టేజ్ మీద బండెనక బండి గట్టి పాట పాడింది కావచ్చు, మదనా సుందరి పాట పాడింది. ఆ పాట పాడిన తర్వాతనే కదా ఈ అవార్డులతో పాటు అసలు ఆ స్టేజ్ మొత్తం ఏంది, అదంతా రికార్డ్ డాన్స్ ట్రూప్ లెక్క అయిపోయింది. అసలు తెలంగాణ అస్తిత్వం ఎక్కడ కూడా కనబడతలేదు అని అక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి మేము మాట్లాడు షురు చేసినాం. ఏమని మీరు పైడి జయరాజ్, నేను ఇంతకుముందు చెప్పిన కదా ఆయన స్టోరీ అంతా దాదాపు 170 సినిమాలకు పైన ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పటి నుండి ఆయన పృథ్వీరాజ్ కపూర్ తోని పనిచేసిన అశోక్ కుమార్, నువ్వు పేర్లు ఇన్నోలేదు నాకు తెలియదు కానీ అటువంటి వాళ్ళతోని పనిచేసిండు. హిందీ సినిమాలలో కూడా పనిచేసిండు. మరి ఈ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాక ఆంధ్ర సినిమానే ఇటువంటి వాళ్ళు తొక్కిపెట్టింది. త్యాగరాజు కావచ్చు, కాంతారావు కావచ్చు, కత్తి కాంతారావు అంటారు తనను, కాంతారావు ఆయనే ఎన్టీ రామారావు లెక్క తన కూడా అర్జునుని పాత్రలు, కృష్ణుని పాత్రలు వేసిండు. ఫోక్ లోర్ లో కూడా ఆయన చాలా పెద్ద ఎక్స్పర్ట్ ఉండే. అటువంటి వాళ్ళ పేర్లు ఎక్కడ రానియలేదు కదా. నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? కనీసం ఆ పేర్లన్నా నీ ఉపన్యాసంలో ఎక్కడన్నా కనిపించాలి కదా, ఎక్కడ కనిపించనియలే. ఇవన్నీ చూసిన తర్వాత బాధ అనిపించింది. ఆ స్టేజ్ మీద ఆంధ్రాలతోని పాటలు పాడిపించడు. ఆంధ్రాలతో పాటలు అంటే తెలంగాణ ఫ్లేవర్ ఉండదు అలా, 100% ఉండదు. ఆయన బాలకృష్ణ వచ్చి జై తెలంగాణ అనగానే పెద్ద సంతోషపడి సంబరపడు, ఇవన్నీ ఎక్కడిది. ఆ స్టేజ్ మీద వాడు రప్ప నరుకుతా తిరుగుతానే డైలాగులు, ఏందిరా నైనా మీరు ఏం మెసేజ్లు ఇస్తున్నారు, మీ పాత్రలు ఏంటి అసలు, అవన్నీ చూసిన తర్వాత దీన్ని ఎక్కడో ఒక దగ్గర కన్స్ట్రక్టివ్ గా దీన్ని ప్రజల ముంగడికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇలా వాటన్నిటిది ఏంది వాస్తవాలు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇటువంటి అవార్డులను ఇవ్వలేదు, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించలేదు. కనీసం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇస్తుంది. గద్దర్ లాంటి అవార్డులను పెట్టినాం, అయినా కూడా మా మీద విషం జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దూపు అవుతుంది భయ్, నీ ఇంటికి వస్తా, నువ్వు నీళ్ళు ఇయ్యలే, నువ్వు 10 ఏళ్ళు నీళ్ళు ఇయ్యలే. తర్వాత రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా నేను, ఆయన మురికి నీళ్లు పోసిండు, వాడు నీళ్లు కూడా ఇయ్యలే, నేను మురికి నీళ్ళు పోస్తే మురికి నీళ్ళు తాగమని చెప్తే తాగుతావా? మోరిలో నీళ్లు పోసినని చెప్తున్నాను ఇప్పుడు.
వాడి మోరలకెళ్ళి వచ్చే నీళ్లు మాకు పోసిండ్రు, ఇది మాకు అవమానం. వాడు చెయ్యలే కదా భయ్ నేను ఇచ్చినా అంటే ఇది ఎక్కడిది నాకు అర్థమైతలేదు. నువ్వు ఇస్తే దేనికి ఇచ్చినావు? ఇయ్యలే నయం అనిపిస్తుంది ఇప్పుడు. అట్లీస్ట్ వాడు ఇయ్యనని ఇయ్యలేదని చెప్పని ఇచ్చినోడు నువ్వు అంటే ఇంకా ఇన్సల్టింగ్ కదా. మా ఆత్మగౌరవాన్ని మా ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీస్తున్నట్టే కదా. మరి చూస్తేనేమో నీళ్ళ లెక్కనే ఉన్నాయి, అది విషపు నీళ్లు. ఏం చేయాలి మరి? తాగాలా? చెప్పొద్దా నువ్వు ఇచ్చిన విషపు నీళ్ళు అని? ద్రవ పదార్థం ఏదన్నా ఏదున్నా కానీ తీసుకొని తాగాలా? అది కాదు, అట్లా కాదు. నువ్వు ఏం చేసినావు, నువ్వు మంచిగా చేస్తున్నావా లేదా అనేది ఈ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి సాహిత్యం సంబంధించినటువంటిది నువ్వేమన్నా చూస్తున్నావా, అటువంటి అవార్డులు ఇచ్చినావా, అటువంటి పాత్రలకు ఇచ్చినావా అనేది కావాలి ఇక్కడ. అది ఉంటేనే కదా, అదైనప్పుడే కదా, దాంతోనే కదా మా మనసు. ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్లకెళ్ళి ఇప్పుడు దాదాపు 70 ఏళ్ల నుంచి ఇన్సల్ట్స్ భరిస్తూనే ఉన్నాం కదా ఆంధ్ర పాలకులతోటి. నువ్వు ఈయన 10 ఏళ్ళు ఇయ్యలే, ఇచ్చిన ఎవరికి ఇచ్చినావు? జూరీలు ఎవడు ఉంటాడు? జూరీలు ఉన్న సినిమాకే నువ్వు మళ్ళీ అవార్డులు ఇస్తావు, లక్షల రూపాయలు ఇస్తావు వాళ్ళకు. నువ్వు లక్షలు కాదురా నాయన, వాళ్ళకి పైసలే అవసరం లేదు అసలు. వాళ్ళు చేసేది దోపిడి ఇక్కడ మొత్తం. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలకు, ఆంధ్ర సినిమాకు అమ్ముడు పోయింది కాబట్టి ఇగో ఇటువంటి పనులు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఏది నోట్లకు వస్తే గదే మాట్లాడిన, వాళ్ళు ఇచ్చిన దానికి మీరు ఇట్లా పేర్లు పెడతారని గదరన్న పేరు పెట్టి ఇది చిచోరా అవార్డులు ఇస్తాడు. ఎవడన్నా ఏం సినిమాలకు అవార్డులు ఇస్తారు? ఆయన పేరు పెట్టి ట్యాంకులలో ముచ్చ వస్తాడు. ఆయన వాళ్ళ మంత్రే చెప్పింది కదా అటువంటి పాత్రలా ఇది దుర్మార్గుడు. ఈ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడింది కదా, ఇవన్నీ మాటలు మాట్లాడారు కదా. ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ట్యాంక్ లో ఉంటాడు, స్విమ్మింగ్ పూల్ లో ఉంటే దాంట్లో ఉచ్చవస్తాడు. వీడు ఉచ్చవస్తే ఆ సినిమాకు, ఆ సినిమాల పాత్రధారికి అది బ్యూటిఫుల్ యాక్టింగ్ అని చెప్పని అతనికి అవార్డు ఇస్తే మేము. ఇంకొక విషయం ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలంగాణలో కూడా చాలా మంది డైరెక్టర్లు పుట్టుకొస్తున్నారు, యాక్టర్లు పుట్టుకొస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలు కూడా చిన్న సినిమాలు పుట్టుకొచ్చినా కూడా వాటికి ఒక్క అవార్డు రాని పరిస్థితి కనిపించింది. ఏం చెప్తారు దీని గురించి అసలు? అదే కదా ఇప్పుడు మా లొల్లంతా కదే. బొచ్చడు సినిమాలు వచ్చినాయి, 100కు పైన సినిమాలు వచ్చినాయి. ఏవి చూసి ఒక బలగం ఉన్నది అలా మొత్తం ఒక్కరిద్దరు తప్ప మేజర్ పాత్రలంతా ఇక్కడియే. ఆ కాకి సంస్కృతి మొత్తం ఉన్నది ఈ ప్రాంతం. ఎంత అద్భుతమైన సినిమా. ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ ఊరికి పోయినా వేల మంది చూసిరు. ఊర్లలో ప్రతి ఊర్లో, మా ఊర్లో కూడా వేసి చూసినా, మీ ఊర్లో కూడా వేసి చూపించుంటారు ప్రతి దగ్గర చూసిరు కదా. అటువంటి సినిమాలు బొచ్చాడు ఉన్నాయి. వీళ్ళని కన్సిడర్ చేస్తలేరు కదా. ఇక్కడ కన్సిడర్ చేసిండ్రు అదే కదా. 20,000 పైన సినిమాలు అట గత 10 సంవత్సరాలలో. ఎన్ని సినిమాలు చూసిరు వీళ్ళు? ఆ జ్యూరీలో ఉన్నది ఎవరు? ఈ వివక్ష తెలంగాణ రాకముందు నుంచే ఉన్నది కదా. నువ్వు ఈ కమిటీని హెడ్ ని ఎవరు చేసినావు? దిల్ రాజు అంటూ చేసినావు. దిల్ రాజు ఎవడు? ఇక తెలంగాణ అస్తిత్వం గురించి ఈ తెలంగాణ ఆత్మ ఉన్నాడు ఏమన్నా? ఆంధ్ర సినిమాల దగ్గర బానిస దిల్ రాజు అంటాడు. అతని దగ్గర పెడితే నువ్వు జయసుధను పెడితివి, మురళీమోహన్ పెడితివి, దందాలు చేసే వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ అందులో పెడితివి. వాళ్ళు ఈయనకే అవార్డులు ఇచ్చే. నువ్వు తెలంగాణ అవార్డులకు ఆంధ్రోళ్ళు జ్యూరీలు ఉండి మెంబర్లు ఉంటే నీకు ఇక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుందా? వచ్చాడు షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి ఇక్కడ. ఈ ప్రాంత సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఇక్కడ ప్రాంత బులను పెట్టి ఇక్కడ సోయినోని కనుక పెడితే వేరే తీరు ఉంటది. అసలు ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు కదా. లేనప్పుడు ఆయననే ఒక బానిస, ఆంధ్ర మైండ్ సెట్ కు బానిస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి అటువంటి వాళ్ళని పెట్టుకున్నాడు. అటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది గద్దర్ అవార్డును. మరి మీరు ఇలా పోరాటం చేస్తున్నారు, మరి గద్దర్ అవార్డును తీసేసేదాకా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? మా ప్రొటెస్ట్ అయితే నడుస్తూనే ఉంటది బరాబర్. అవార్డులు తీసేసి కాదు, ఎటువంటి వాటికి ఇవ్వాలనే దాని మీద మీరు ఒక డైరెక్షన్ చెప్పండి. దేనికి ఇస్తారు, ఏ పాత్రలకు ఇస్తారు, బరాబర్ కొనసాగించాల్సిందే. అవార్డులను వద్దని చెప్తలేం, కానీ ఎటువంటి పాత్రలకు, ఎటువంటి వాటికి అనేది దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. ఈ చిచోరా పాత్రలకు, చిచోరా సినిమాలకు, చిల్లర సినిమాలకు కాదు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కనుక ఇచ్చేది ఉంటే దానికి డెఫినెట్ గా అందరు, నేనే కాదబ్బా సమాజంలో చాలా మంది అడుగుతున్నారు. కింద మేము పోతుంటే అన్న ఏంది ఇంత ఘోరం ఉంటుందా, ఇంత ఘోరం. నేను మొన్న పోయిన జగిత్యాల దగ్గర ఒక సర్పంచ్ చచ్చిపోతే ఆ ఇంటికాడ పోతే ఆడ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయాక జనం మాట్లాడుకుంటారు కింద, ఏం గవర్నమెంట్ ఇది, ఏంది ఇంత ఘోరం అట్లా అని మాట్లాడుకుంటారు. సో ప్రజల లోపల అది ఉన్నది కాబట్టి ప్రజలది కూడా మేము చెప్తున్నాం, ప్రజలు కూడా మేము ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.